ఆఫ్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 9th డిసెంబర్. 9వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం స్పెషల్ బ్యాచ్. 140 hours 2,999. ఎస్ఐ కానిస్టేబుల్ ఈ స్ట్రక్చర్ వచ్చరికి 18,000 ఫర్ 6 months వ్యాలిడిటీ, 21,000 ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 1 year వ్యాలిడిటీ, 25% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఇది ఎగ్జాక్ట్లీ 2.5 months, 9,000 ఓన్లీ క్లాస్ ఫీ అండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఆల్ ఆఫ్ యూ, దీస్ ఆర్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్. వెన్యూ హైదరాబాద్, దిల్షునగర్, పిల్లర్ నెంబర్ 1543 దగ్గర. డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్క్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర వ్యవసాయ శాఖ నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. కేవలము 10వ తరగతి విద్యార్హత ఉంటే దీనికి సరిపోతుంది. మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష మరియు ఉద్యోగము. 21,700 రూపాయలు మనకు స్టార్టింగ్లో అయితే ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 10వ తరగతి పాస్ అయిన వారిని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. సో అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది. సో మీ అందరూ కూడా అప్లై అయితే చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే వేకెన్సీస్ లిస్ట్ ఎంత 641 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్లో 286, ఈడబ్ల్యూఎస్లో 61, ఎస్సీ వారికి 93, ఎస్టీ వారికి 68. సో ఓబీసీ 133, ఎక్స్ సర్వీస్ 8. నెక్స్ట్ రిజర్వేషన్ పర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటూ మనకైతే ఇచ్చారు 6. ఓకేనా, మరి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ కూడా. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18 డిసెంబర్ ఈ రోజు నుంచే. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10వ తారీఖు జనవరి ఇచ్చారండి. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ 10వ తారీఖు జనవరి లాస్ట్ డేటు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. సో బిట్వీన్ 25 జనవరి నుంచి 5 ఫిబ్రవరి మధ్యలో ఉండవచ్చండి. సో టెంటేటివ్గా మనకైతే ఇక్కడ ఇన్ఫామ్ చేయడము జరిగింది. అంటే తర్వాత మనకైతే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ మనకి ఐసీఏఆర్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు విడుదల కావడం జరిగింది. సో భారతదేశం మొత్తం కూడా దీని యొక్క ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. సో ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ద ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విల్ కండక్ట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ టెక్నీషియన్ T1 అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 7th పే స్కేల్ అన్నట్లండి. 21,000 వరకు అయితే మనకు స్టార్టింగ్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ మనకి ఇంకా ఎక్కువనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటండి? మెట్రికులేషన్ పాస్ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్, పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. క్యాండిడేట్ మస్ట్ స్పెషల్లీ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్. అంటే ఎక్కువ మార్కులు అయితే మనకు రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. సిజిపిఏ లేదా ఓజిపిఏ అంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్ సో అరైవ్డ్ విల్ బీ ఇగ్నోర్డ్. 59.99 విల్ బీ ట్రీటెడ్ ఈజ్ ద లెస్ దెన్ 60%. ఓకేనా, ఇది ఒకటైతే అందరూ గమనించాలి ఫ్రెండ్స్. అంటే 59.99 వచ్చినా కూడా 60% కంటే తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ ఆల్మోస్ట్ అన్నిట్లో ఉన్నాయండి. అన్ని సిటీస్లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అన్ని స్టేట్స్లో. ఏజ్ లిమిట్ వచ్చేసినట్లయితే 18 సంవత్సరాలు మినిమం అండి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వడం జరిగింది. పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఇస్తారు యాజ్ యూజువల్, యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము. ఇక చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ అండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వారికి కూడా 10% రిజర్వేషన్ అయితే ఇవ్వడము జరిగింది. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ చూసినట్లయితే దీనికి ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్కి, ఓబీసీ వారికి 700 రూపాయలు,
ప్లస్ 300 రిజిస్ట్రేషన్ ఫీ, మొత్తం 1000 రూపాయలు. ఉమెన్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగల వారికి, ట్రైబ్ ఎక్స్ సర్వీస్ మెన్కి విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ పిహెచ్ అభ్యర్థులకు కూడా ఎగ్జామినేషన్ ఫీజు లేదు, కానీ రిజిస్ట్రేషన్ ఫీ 300 రూపాయలు ఉంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అంటూ మనకైతే తెలియజేశారు. ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయిందండి. చూద్దాము. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మరియు హిందీలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్. నెగిటివ్ మార్కులు కూడా మనకైతే ఉంటాయి. ఎగ్జామినేషన్ సెంటర్ చూద్దామండి ఒకసారి. సో మనకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవైతే ఉన్నాయండి. ఇక చూడండి, మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా దీని యొక్క బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది. చూడండి ఇక్కడ. సో ఐసీఆర్ సెంటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్ అంటూ ఉందండి ఇది. మరి ఇక్కడ కూడా మనకు వేకెన్సీస్ అయితే చూపిస్తూ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని స్టేట్స్లో అయితే ఉన్నాయండి. మన సొంత రాష్ట్రంలోనే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా గమనించాలి. సో మరి స్టేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో మ్యాక్సిమం కవర్ అయ్యాయి, పెద్ద సిటీస్లో. నెక్స్ట్ తెలంగాణలో కూడా చూపిస్తాను. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ యొక్క మెయిన్ సిటీస్లో అయితే ఇక్కడ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ మనకు వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఒకటే ఉంటుంది అంతే, 100 మార్క్స్కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 25, మ్యాథమెటిక్స్ 25, సైన్స్ 25, సోషల్ సైన్స్ 25. ఓకేనా. 1.5 గంటలు అయితే మీకు టైం ఇవ్వడము జరుగుతుంది. సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి క్లియర్గా. సో పీడిఎఫ్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో, అందరూ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి, ఐసీఏఆర్ వారిది. ఓకే, సో మెయిన్ క్యాంపస్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది, పూసా అనేటువంటి ప్లేస్లో. సో ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయిందండి. 10వ తారీఖు లాస్ట్ డేట్ అంటూ మనకి ఇచ్చారు. ముందుగా ఐ అగ్రీ అని దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ అండి, ఇవన్నీ ఒకసారి క్లియర్గా చదవండి. ఓకే, ఇంతకుముందు ఆ సిగ్నేచర్ ఏ విధంగా పెట్టాలి, మనము ఆ ఫోటో ఎంత ఉండాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ముందుగా మనం రిజిస్ట్రేషన్ కావాల్సి అయితే ఉంటుంది. ప్రొసీడ్ టు రిజిస్టర్ అనేది కదా, ఫస్ట్ ఐ అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు రిజిస్టర్. ఆల్రెడీ ఎప్పుడైనా మీరు రిజిస్టర్ అయినట్లయితే క్లిక్ హియర్ టు లాగిన్ అనండి. సో అవ్వకుంటే ప్రొసీడ్ టు రిజిస్టర్ అనండి. ద ఫామ్ విల్ బీ అవైలబుల్ బిట్వీన్ 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సింపుల్ అండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత పేమెంట్ అడుగుతుంది, ఫామ్ మొత్తము ఫిల్ అయితే చేయాలి, అంతే. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అంతా కూడా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.